ఇక పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ల అభిప్రాయాలు తీసుకుని పీసీసీ అధ్యక్షుడిని నియమించి ఉంటే బాగుండేదని నల్గొండ ఎమ్మెల్యే సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. పీసీసీ చీఫ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకమాండ్ ఏకపక్షంగా నియమించిందని విమర్శించారు. తెలంగాణలో సర్వే చేయించి బలమైన నాయకుడికి బాధ్యతలు అప్పగించి ఉంటే బాగుండేదని కోమటిరెడ్డి సూచించారు. పీసీసీ నేత ఎంపికపై అసంతృప్తి ఉన్నప్పటికీ తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. 2014 ఎన్నికలకు ముందు ఏ విధంగా హైకమాండ్ని తప్పుద్రోవ పట్టించి తప్పుడు నిర్ణయం తీసుకొని కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినారో దాంతోనే 2014 ఎన్నికల్లో నష్టం జరిగిందని నాతో సహా ప్రజలు భావిస్తున్నారు, కార్యకర్తలు భావిస్తున్నారు. మళ్ళా రెండోసారి కూడా కనీసం ఉన్న 18 మంది ఎమ్మెల్యేలతో కూడా చర్చించకుండా ముఖ్య నాయకులతో నేను హనుమంతరావు గారు కూడా చెప్పారు, ఒక మాట కూడా చెప్పలేదు నాకని. చర్చించకుండా ఈ విధంగా చేయడం దురదృష్టకరం, బాధాకరం. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను, అది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఆడ వ్యక్తుల గురించి ఇంపార్టెంట్ కాదు, ఆడ ఎవరున్నా నాకు సంబంధం లేదు. ఐఎమ్ నాట్ ఆస్పిరెంట్, నాకు కావాలని అడుగుతలేను. మంత్రి పదవి వదిలిపెట్టిన వ్యక్తిని, పార్టీ కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిని. కానీ ఇలాంటి నిర్ణయాలతో ఏంటంటే అప్పుడప్పుడు మాకు కూడా నిరాశలో నా కోరిక ఏంటంటే ఎప్పుడు కూడా అందరినీ కూర్చోబెట్టి ఎవరినైనా వేసుకోండి. మెజార్టీ కూర్చోబెట్టిన 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎక్స్ ఎంపీలు ఉన్నారు, యాక్టివ్ తెలంగాణ కోసం పోరాటం చేసిన మన పున్నం ప్రభాకర్ కానీ, వివేక్ కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళతోని వీళ్ళతో జాయింట్ మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకొని మెజార్టీ ప్రకారం నిర్ణయం తీసుకొని సరిపోయేది. నేను గతంలో మాదిరిగానే ఉంటాను, ప్రజల పక్షాన పోరాడతాను, రైతుల పక్షాన పోరాడతాను, అన్ని వర్గాల ప్రజల పక్షాన డిప్యూటీ సీఎల్పీ లీడర్గా అసెంబ్లీలో నా వాదన వినిపిస్తాను, ప్రభుత్వాన్ని నిలదీస్తాను, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాను. పార్టీగా హైకమాండ్ వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళ కోసం మనం ఏమైనా మాట్లాడుకొని ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్.